నిజంగా రత్నాలు ఎలా ప్రభావం చేస్తాయి అన్న క్వశ్చన్ చాలామందికి ఉంది. ఈ డౌట్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళకి నిజంగా కంప్లీట్ సబ్జెక్ట్ గురించి తెలియని వాళ్ళకి ఈ డౌట్ ఉంది. సో ఇప్పుడు నిజంగా మీరు ఒకటి ఆలోచించండి, జ్యోతిష్ శాస్త్రంగా ఇప్పుడు గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసి ఎందుకు కోర్సెస్ పెట్టింది, ఒక నెంబర్ 1 క్వశ్చన్. అండ్ తర్వాత ఈ రత్నాలు ఏ ఒక్క ఇండివిజువల్ కానీ డెవలప్ చేశాయా? అసలు రత్నాలు ఎందుకు వచ్చాయి? ప్రకృతి నుండి మనకు, నేచర్ నుండి మనకు జెమ్ స్టోన్స్ ఎందుకు వచ్చాయి, ఏ పర్పస్గా ఉన్నాయి? మీరు ఒక్క క్వశ్చన్ ఇక్కడ రేజ్ చేసుకుంటే మీకు ఆన్సర్ దొరుకుతుందండి. ఎందుకంటే మనకు నేచర్ నుండి లభించేది ప్రతి ప్రకృతి సంపద ఒక పర్పస్ కోసం. సో రత్నాలు ఏ పర్పస్ కోసం ఉన్నాయి? నేను ఇంతకుముందే చెప్పాను, రత్నాలు మల్టిపుల్ ఎఫెక్ట్స్, నాట్ వన్ పర్టికులర్ పర్పస్. సో మల్టిపుల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు దివ్యా డైమండ్స్ కానీ ఏ ఒక్క ఇన్స్టిట్యూషన్ కానీ ఇది ఒక బిజినెస్ కోసము క్రియేట్ చేసి రత్నాలను తయారు చేసినవి కాదు కదా. అదే నేను చెప్పేది, ఒక జెమాలజిస్ట్కి ఏం చెప్తున్నాను, తయారు చేసినవి మళ్ళీ ఎలాంటి ప్రభావం ఉండదు అంటున్నాను. సహజ సిద్ధంగా వచ్చినవి మాత్రమే ప్రభావం ఉంటున్నాయి. సో మరి ఇప్పుడు 2 సైన్సెస్ ఉన్నాయి ఇక్కడ రత్నధారణ విషయంలో. ఒకటి జ్యోతిష్ శాస్త్రం, రెండవది రత్నశాస్త్రం, దాన్నే జెమాలజీ. సో ప్రపంచవ్యాప్తంగా ఎందుకు దీన్ని సైన్స్గా ఆవిర్భవించింది అన్న క్వశ్చన్ మీరు రేజ్ చేసుకుంటే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో ఇక్కడ డౌట్ ఎందుకు ఎవరికి వస్తుందంటే దాని గురించి తెలియని వాళ్ళకు పూర్తిగా, అంటే సబ్జెక్ట్ ఎవరైనా, నాలెడ్జ్ ఈజ్ ఓపెన్ అండి, ఎవరైనా చదవచ్చు. తెలియని వాళ్ళకి ఇది ఒక డౌట్ వస్తుంది. ఇంకొక కేటగరైజ్ పీపుల్ కూడా ఈ డౌట్ వస్తుంది. ఎవరికి వస్తుందంటే వాళ్ళు డూప్లికేట్ రత్నాలు పెట్టుకొని ఎఫెక్ట్ లేక వాళ్ళకు కూడా ఈ డౌట్ వస్తుంది. సో ఒక జెమాలజిస్ట్గా నేను ఏం చెప్తున్నానంటే, జెమ్ స్టోన్స్ ఆర్ నాట్ క్రియేటెడ్ బై ఎనీబడి ఎల్స్, విచ్ ఈజ్ న్యాచురలీ అకరెన్స్. కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ పర్టికులర్ పర్పస్. అది తెలుసుకోవాలని క్యూరియాసిటీ మీకుంటే మీకు యూ విల్ గెట్ ద ఆన్సర్. అదర్వైజ్ జెమ్ స్టోన్స్ ఆర్ క్వైట్ ఎఫెక్టివ్ అని చెప్పొచ్చు. దెర్ ఈస్ అ ఫీడ్బ్యాక్ అని చెప్పొచ్చు. ఈ ఫీడ్బ్యాక్ కూడా 1 case we can consider accidental, even 2 cases, 10 cases, 20 cases, thousands of cases after wearing the gemstones. శాస్త్రాన్ని మాత్రమే నమ్మండి. అండ్ కాన్షియస్గా రత్నాలు ఇప్పుడు ఒక పక్క 90% డూప్లికేట్స్ ఉన్నాయి, అవి థ్రెట్ చేస్తున్నాయి మిమ్మల్ని. ఎలా అంటే మీరు ఎంత నమ్మకంగా, ఈ జ్యోతిష్యుల వల్ల సబ్జెక్ట్ అంతా నాశనం అయిపోతుంది. కొందరు అంటే నిజమైన జ్యోతిష్యులు సబ్జెక్ట్ను కాపాడుతున్నారు, స్వార్థపరులైన జ్యోతిష్యులు సబ్జెక్ట్ను వైలేట్ చేస్తున్నారు. నిజంగా ఒకటే గమనించండి, స్వార్థపరుడైన జ్యోతిష్యుడు ఏ జ్యోతిష్యుడు రత్నాలను ఇవ్వడు, ఈ డూప్లికేట్ రత్నాలను ఇవ్వడు. సో దీన్ని బట్టి ఆ జ్యోతిష్యుడి ప్రతిభ మనం అర్థం చేసుకోవచ్చు. తెలియక వాళ్ళు కూడా ఏదో వ్యాపారం, వాళ్ళు ఆ వ్యాపారంగా మేము ఇస్తాం, మాకు తెలుసు అన్నట్టు కొన్ని గ్రంథాల్లో కొందరు ఈ మధ్య లేటెస్ట్గా కొన్ని గ్రంథాల్లో రాయడం కూడా జరిగిందంటే ఏ అర్హత లేకుండా. ఒక జెమాలజిస్ట్ కాకుండా వచ్చే పుస్తకాలు కొన్ని ఉన్నాయి. అందులో ఎలా రాశారంటే నీలాన్ని పాలల్లో వేస్తే అది నీలం రంగులో మారితే అది నీలం అని నమ్మాలని, ఇలాంటి కొన్ని పద్ధతులు కూడా రాశారు. దట్ ఈజ్ నాట్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అండి. సో వాట్ ఈజ్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్? ప్రపంచవ్యాప్తంగా ఒకటే సిస్టమ్ ఉండాలి, అదే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. సో రత్నాలకు అంత అథెంటిక్ సిస్టమ్ ఇప్పుడు వరల్డ్ వైడ్ ఒకే స్టాండర్డైజేషన్లు ఉన్నాయి. సో ఇక్కడ ఒక ఏం పాయింట్ జరుగుతుందంటే, డూప్లికేట్స్ ఇంత విరివిగా చలామణిలో అవుతున్నాయి కాబట్టి చాలామందికి ఇంకా డౌట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీరు తెలుసుకోవాలి, శాస్త్రాన్ని నమ్మండి. రత్నాల విషయంలో కాన్షియస్ లేకపోతే మీరు డెఫినెట్గా మీకు ఫస్ట్ మీ డబ్బులు పోతాయి, తర్వాత నమ్మకం పోతుంది, ఇలాంటివన్నీ అనర్థాలు ఉంటాయి. ఉద్దండ పండితులు అందించే జ్యోతిష్య సేవలు, అసలు నకిలీల మధ్య తేడాను గుర్తించి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో సర్టిఫికెట్ అందించే మహేంద్రాస్ జెమ్ టెస్టింగ్ ల్యాబ్. దేశంలో నకిలీ రత్నాలే ఉండకూడదనే ఉద్దేశ్యంతో ఒక ఉద్యమంలా వెళ్లడం కోసం ఎందరో జెమాలజిస్టులను తయారు చేస్తోన్న మహేంద్రాస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెమాలజీ, అమ్మబడే ప్రతి రత్నానికి ఆ రత్నం క్వాలిటీస్ తెలిపే అంతర్జాతీయ స్థాయి సర్టిఫికెట్ అందించే దివ్యా డైమండ్స్ షోరూమ్. రత్నం మానవాళికి ఎలా ఉపయోగపడుతుందో సైంటిఫిక్ గా తెలియచేస్తూ రత్న శాస్త్రంలో వచ్చే నిరంతర మార్పులను అధ్యయనం చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్. ఈ 5 విభాగాల సమాహారమే. ఫస్ట్ బేసిక్ ప్రాబ్లం ఏంది? హెల్త్ ప్రాబ్లం. తర్వాత ఫైనాన్స్ ప్రాబ్లం, మానసికంగా ప్రశాంతత లేకపోవడం, అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ప్రాబ్లం. ఇలా ఒక 4-5 సమస్యలే ముఖ్యంగా ప్రతి ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఉండే ప్రాబ్లమ్స్ ఇవి. సో ఇప్పుడు మానసిక ప్రశాంతత కోసము, మెంటల్ పీస్ కోసము నిజంగా ఎందుకు జరుగుతుందన్నది మనము ఆ ప్రాబ్లం ఉన్నోళ్ళను వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ హారోస్కోపిక్ అనాలిసిస్ చేస్తే, చంద్రుడు వీక్ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, సూర్యుడు వీక్ ఉండడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇలాగ ఒక్కొక్క ప్రాబ్లము అనేది ఒక్కొక్క ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తుంది. సో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఈ మధ్య చాలా కాలంలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే,
ప్రాపర్గా వాళ్ళు హారోస్కోప్ స్టడీ చేసుకోవడం కానీ కొందరు ఏంటంటే వాళ్ళంతలో వాళ్ళు కూడా ఇప్పుడు ఇవన్నీ రత్నం పెట్టుకోగానే సమస్య తీరుతుందని నేను చెప్పను, అది దోహదం అవుతుంది. ఎందుకంటే ఒక పాజిటివ్ అప్రోచ్ అనేది డెవలప్ అవుతుంది. నేను ఇది పెట్టుకున్నాను అనేది ఒక సైకలాజికల్గా డెవలప్ అవుతుంది. తర్వాత ఏంటంటే నిజంగా శాస్త్రం ఎలాగో చెప్తుంది ఏంటంటే ఈ ప్లానెట్ సంబంధించిన ఈ స్టోన్ పెట్టుకుంటే ఈ ప్రభావం ఉంటుందని, అది ఆటోమేటిక్గా ఇన్విజిబుల్గా ఆ ప్రభావం ఉంటుంది. సో ఈ విధంగా మల్టిపుల్ వేలో ఉందండి రత్నధారణ, ప్రొవైడెడ్ వెన్ యూ ఆర్ నాట్ గెటింగ్ ద అక్యురేట్ జెమ్ స్టోన్ ఇవన్నీ వేస్టే. ఇక్కడ నేను చెప్పేది ఎవ్రీడే ఐఎమ్ టెస్టింగ్ సో మెనీ జెమ్ స్టోన్స్, చాలా రత్నాలను టెస్ట్ చేస్తున్నాను కాబట్టి ఈ విషయాలు చెప్తున్నాను. కాబట్టి మీరు కాన్షియస్గానే రత్నాలను తీసుకోవాలి అండ్ శాస్త్రాన్ని నమ్మొచ్చు. శాస్త్రం కూడా ఇప్పుడు గవర్నమెంటే రికగ్నైజ్ చేసి మనకు కోర్సెస్ పెట్టింది కాబట్టి నమ్మొచ్చండి జ్యోతిష్ శాస్త్రాన్ని. దివ్య డైమండ్స్ వి జాతి రత్నాలు, అవి మైన్స్ నుండే సేకరిస్తారు. దివ్య డైమండ్స్ వి సర్టిఫైడ్ రత్నాలు. సంస్థ ISO 9001-2008 ల్యాబ్ సర్టిఫికేట్ అందిస్తోంది. దివ్య డైమండ్స్ వి ఎఫెక్టివ్ రత్నాలు. సంస్థ 4Cs ఆధారంగా అసార్టెడ్ చేస్తోంది. దివ్య డైమండ్స్ వి ప్యూరిఫైడ్ రత్నాలు. సంస్థ ఆధ్యాత్మిక పద్ధతిలో శుద్ధి చేస్తోంది. దివ్య డైమండ్స్ వి ఎనర్జైజ్డ్ రత్నాలు. సంస్థ పంచరత్న పిరమిడ్ స్టిక్ ద్వారా శక్తివంతం చేస్తోంది. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతి రత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్ర బాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. ఏది శాస్త్రీయత ఉందో మీరు తెలుసుకోవాలా, లేకపోతే మీకు ఇది ప్రాబ్లమ్స్ తప్పవు. ఎందుకంటే ఇప్పుడు న్యూమరాలజీ కానీ పేరు కరెక్షన్ కానీ అదంతా శాస్త్రీయత లేదండి, అదంతా మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. మీరు ఒక్కటే ఆలోచించండి, నేను ఈరోజు చెప్తున్నాను కాదండి, మీరు ఒక 10 మంది మేధావులను కూడా అడగండి ఏది శాస్త్రీయత ఉంది, దేన్ని నమ్మొచ్చు, దీని మూలాధారం ఏముంది అన్న పాయింట్స్ మీరు గమనించాలి. ఈ న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ అనేది మన భాష కానీ భాషను కరెక్షన్ చేస్తున్నారు, అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి సార్. చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు నేను గొప్పనే చెప్తారు. ఇప్పుడు ఎవరు చెప్పినా ఎవరు గొప్పవారు చెప్తారండి, మీరే బెటర్ జడ్జ్ అవుతారు. ఇప్పుడు మీరు అందరి మాటలు వింటారు, దీనికి తోడు మీరు మేధావులను సంప్రదించండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే యూ హ్యావ్ టు ట్రై టు లెర్న్ ద థింగ్స్ అండి. మీకు ఏదైనా ప్రాబ్లం ఏదైనా ఒక చిన్న జబ్బున్నా ఎవరు మంచి డాక్టర్ ఇవన్నీ ఎలా తెలుసుకుంటామో ఇవన్నీ మీరే తెలుసుకోవాలా. ఇక్కడ నేను ఒకటే చెప్పేది ఏంటంటే ఈ న్యూమరాలజీ ఈ పేరు కరెక్షన్ కాకుండా జ్యోతిష్ శాస్త్ర ఆధారంగా బర్త్ చార్ట్ ప్రకారంగా కరెక్ట్గా ఏ ప్లానెట్ వీక్ ఉంది, ఏ స్థానం వీక్ ఉంది అనేది చూసి స్టడీ చేసి పెట్టుకోవడమే కరెక్ట్ పద్ధతి. ఇది నేను చాలా సందర్భాల్లో రీసెర్చ్గా చెప్తున్నాను. ది ఫస్ట్ ISO 9001 certified laboratory, gemological institute and showroom in India. దక్షిణ భారతదేశంలోనే అధునాతన జెమ్ టెస్టింగ్ ల్యాబ్ ఎక్విప్మెంట్ కలిగి ఉన్న మన MGTL అంటే మహేంద్రాస్ జెమ్ టెస్టింగ్ ల్యాబొరేటరీ ప్రతి రత్నాన్ని కూడా శాస్త్రీయ పద్ధతుల్లో పరీక్షించి మనకు సర్టిఫికెట్తో సహా అందజేస్తారు. మరి మీ వద్ద ఉన్నవి రత్నాల రాళ్ల అన్నవి పరీక్షించుకోండి. పనిలో పనిగా మీ జాతకానికి సరిపడే రత్నాన్ని ఎంచుకోండి. జాతకాన్ని పరీక్షించి మీకు సరిపడే జాతిరత్నం తెలుసుకోవడానికి కేవలం 500 రూపాయలు మాత్రమే. దివ్య డైమండ్స్ జాతి రత్నాలు 100% ల్యాబ్ సర్టిఫైడ్. జాతి రత్నాలకు పుట్టిల్లుగా పేరొందిన దివ్య డైమండ్స్ లో నవరత్నాలు ల్యాబ్ సర్టిఫికెట్ తో సహా మీకు లభిస్తాయి. డూప్లికేట్ రత్నాలను నివారించడం కోసమే దివ్య డైమండ్స్ ఆవిర్భవించింది. డే టు టైం ఇలాంటివి లేకపోతే ఆయన ప్రస్తుతం చేస్తున్న ప్రొఫెషన్ ఏంటి, ఆయన ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లం ఏ ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వస్తాయి అనేది మాకు ఒక అనాలిసిస్ ఉంటుంది. జనరల్గా ఇప్పుడు కోర్ట్ కేసెస్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ కానీ, హెల్త్ ప్రాబ్లం కానీ, ఫైనాన్స్ ప్రాబ్లం కానీ, ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు వస్తాయి, ఏ దశలో వస్తాయని తెలిసిపోతుంది. సో బేస్డ్ ఆన్ రివర్స్ క్యాలిక్యులేషన్ ఇప్పుడు అన్ని వాల్యూస్ అప్లై చేసి మనం ఒక మ్యాథమెటిక్స్లో అన్ని వాల్యూస్ని అప్లై చేసి ఒక ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటాం, ఒక డే టు టైం తెలియకపోతే అలాగే ఇప్పుడు చేస్తున్న ప్రొఫెషన్, చేస్తున్న వృత్తి, ఆయన ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇలాంటివన్నీ అప్లై చేసి తెలియదు కాబట్టి దెర్ ఇస్ నో అదర్ వే, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆల్టర్నేటివ్ మెథడ్. సో దాట్ వే వీ కెన్ ఫైండ్ అవుట్ ఏ సూటబుల్ లక్కీ జెమ్స్టోన్ ఫర్ హిమ్ అండి. దిస్ ఓన్లీ మెథడ్ ఈజ్ ఎగ్జిస్టింగ్. జ్యోతిష్యం ఒక ప్రత్యేక శాస్త్రం. గ్రహాల స్థితిగతులను అనుసరించి ఒక వ్యక్తి యొక్క భూత భవిష్యత్తు వర్తమానాలు ఎలా ఉంటాయో ఆ శాస్త్రం చెబుతుంది. రత్నం సూచించడం వరకే ఆ శాస్త్రం చెప్పగలుగుతుంది. కానీ ఒక రాయి లేదా రత్నం మధ్య ఉన్న తేడాలు గుర్తించి ఏది అసలు ఏది నకిలీ అన్నది చెప్పడం ప్రస్తుతం ఏ జ్యోతిష్యుడు చెయ్యలేని పని. ఎందుకంటే కంటి చూపుతో రాయి రత్నం మధ్య తేడా చెప్పడం అస్సలు సాధ్యపడే విషయమే కాదు. రత్నాలను యథాతథంగా డూప్లికేట్స్ చేయటం ప్రస్తుతం సర్వసాధారణమైన విషయంగా మారింది. క్వాలిఫైడ్ జమాలజిస్ట్ మాత్రమే, అది కూడా
సరైన ఎక్విప్మెంట్ ద్వారానే రాయి రత్నం మధ్య ఉన్న తేడాను చెప్పగలుగుతాడు. జాతకరీత్యా రత్నాలు ధరించే ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన జాతిరత్నాన్నే ధరించాలనే సంకల్పంతో ది ఫేమస్ జమాలజిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ మహేంద్రబాబు గారు దివ్య డైమండ్స్ పేరుతో అత్యంత అధునాతనమైన షోరూం ప్రారంభించారు. దివ్య డైమండ్స్, బేగంపేట్, కూకట్పల్లి, దుబాయ్. ఇప్పుడు మీ అందరి కోసం వైజాగ్ లో కూడా ప్రారంభించబడింది. మా చిరునామా దివ్య డైమండ్స్, రెగ్నెమ్ రిజెన్సీ, నియర్ డైమండ్ పార్క్, ద్వారకానగర్, వైజాగ్.